కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు టీపీసీసీ సీనియర్ నేత ఆనందరావు. కర్ణాటక ఘన విజయంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి విధి విధానాలపై ప్రజా వ్యతిరేకత ఉందన్నారు. కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని అంటున్న ఆనందరావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ప్రజల యొక్క కన్ను మొత్తం కూడా కర్ణాటక ఎన్నిక ఫలితాల మీదే ఉన్నాయి. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే 130కి పైగానే ఒక ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే ముందంజలో ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అఫీషియల్ గా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో సర్వత్రా కాంగ్రెస్ నేతలు ఒక సంబరాలిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే ప్రస్తుతం అయితే వీటి గురించి అసలు కర్ణాటక ఎన్నిక ఫలితాల గురించి వీటి గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనందరావు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి, ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చేసరికి బీజేపీకి అధికారంలో వస్తాయని, మరో కొన్ని వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ హంగ్ ఏర్పరిచే అవకాశంలో ఆధిక్యం ఒక పార్టీ వస్తుందని చెప్పారు. సో దీనికి అంచనాలు దాటు కూడా ఇప్పుడు 130 స్థానాలకైతే ఒక ఆధిక్యంలో ముందెళ్తుంది. సార్ ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చెప్తాం సార్? అసలు మీకు ఆనందం, అసలు పార్టీ ముందంజలో ఉంది, మీ యొక్క భావం చెప్పండి సార్. మేము ఊహించాం ఈ విజయము. ఎప్పుడు ఊహించామంటే మా రాహుల్ గాంధీ ఏదైతే పాదయాత్ర చేశాడో, భారత్ జోడో యాత్ర, అప్పుడే మేము ఊహించినాం. అప్పటి నుంచే మా ప్లానింగ్ ఉన్నది, కర్ణాటకలో మేము ఎట్లయినా కాంగ్రెస్ జెండా వేయాలని. అన్ని ఎగ్జిట్ పోల్లు మ్యాక్సిమం మాకే హెచ్చిచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఎగ్జిట్ పోల్ కూడా ఇంకా మించిపోయి మాకు భారీ మెజార్టీ కర్ణాటక ప్రజలు ఇచ్చినందుకు ముందు కర్ణాటక ప్రజలందరికీ, ఓటర్ మహాశయులకు, మా చేతి గుర్తు మీద ఓటు వేసిన ప్రజలందరికీ మేము మా హృదయపూర్వకంగా వారికి ముందు చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ఈ యొక్క కర్ణాటక ఎన్ని ఫలితాలే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ గారు వచ్చారు, ఒక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ చేసిన నేపథ్యంలో యువతను ఆకర్షించుకున్నారు. మొన్న రాహుల్ గాంధీ గారు యొక్క రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా ముందు రాబోయే కార్యాచరణలో భాగంగా ప్రియాంక గారు వస్తారని చెప్పేసి చెప్తున్న పార్టీ శ్రేణులు చెప్తున్నమాట. సార్ ఏ విధంగా చూడొచ్చు ఇక ఫలితాలు హైదరాబాద్ మీద ఎంత, తెలంగాణ మీద పడే అవకాశం ఎంతవరకు ఉంటుంది? నేను మొన్ననే మీ అమ్మా టీవీ ఇంటర్వ్యూలో నేను ఏం చెప్పినా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని నేను ముందే చెప్పిన. ఆ పరిణామాలు మన తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఉంటాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగురబోతున్నామని మీ అమ్మా టీవీ ఇంటర్వ్యూలో నేను 10 రోజుల కిందనే చెప్పినమాట. అదేవిధంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అందరూ ఇక్కడ మా బోగిన్పల్లిలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయానికి విచ్చేయబోతున్నారు జూన్ 1st వీక్లో. అయినారా ఇక్కడ తెలంగాణ కూడా మేము కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క నేతృత్వంలో, సీనియర్ కాంగ్రెస్ నాయకుల నేతృత్వంలో, మా నూతన ఇన్ఛార్జ్ ఠాకరే గారి నేతృత్వంలో ఇక్కడ కూడా ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. సార్ ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఒక ప్రతిపక్షాలు కావచ్చు, ఏవైతే బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఎవరైతే నేతలు ఉన్నారో మొన్న కూడా అన్నారు కేటీఆర్ గారు, ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, వాళ్ళ గురించి మాట్లాడే పని కూడా లేదన్నట్టుగా విమర్శించిన నేపథ్యంలో ఈరోజు ఇలాంటి ఒక విమర్శల నేపథ్యంలో కర్ణాటకలో ఘన విజయం దిశగా వెళ్తున్న నేపథ్యంలో సార్ వీళ్ళ మాటలకి ఏ విధంగా చూడొచ్చు, ఏ విధంగా స్పందిస్తారు? వాళ్ళ మాటలకు విలువ లేదు. కర్ణాటక రాష్ట్రంలో దాదాపుగా నీకు మోదీ గారు ఎన్ని రోడ్ షోలు చేశారు, అమిత్ షా గారు ఎంత పర్యటించారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు అక్కడ మకామేశారు. 3-4 నెలల నుంచి మకామేసి ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకలో వాళ్ళు విజయం సాధించాలని ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ప్రజలు తిప్పికొట్టారు. బీజేపీకి 2 సార్లు అధికారం ఇచ్చాము, ఈసారి కాంగ్రెస్ పార్టీకి మనం అధికారం ఇద్దామని చెప్పేసి ఈరోజు మాకు అధికారం ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 135 పైగా సీట్లు వచ్చేసినాయి. మాకు మ్యాజిక్ ఫిగర్ 113 ఎప్పుడో దాటిపోయింది. కాబట్టి మేము ఇక్కడ కూడా ఘన విజయం సాధిస్తాం. వాళ్ళ మాటలకు విలువ లేదు. సార్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ఇదే దిశగా కర్ణాటక నెక్స్ట్ తెలంగాణ అంటున్నారు. సో కేంద్రంలో వచ్చేసరికి జెండా ఏది ఎగరేస్తుంది? కాంగ్రెస్ పక్క ఎగరేస్తుందని చెప్పి కేంద్రంలో కూడా మేము అధికారం చేపట్టబోతున్నాము. సెక్యులర్ పార్టీలు అన్నీ ఏకమవుతున్నాయి. ఈ టీఆర్ఎస్ మినహాయించి మేము అన్ని ఏకమై కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. రైట్. ఇప్పటికే మనం చూసాము సీనియర్ నాయకులు ఆనందరావు మాటల్లో మనం అయితే చూసాము. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కర్ణాటక ఫలితాలు ఏవైతే ఉన్నాయో అదే ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు. విమర్శలు ఇప్పటికీ మోడీ అలాగే అమిత్ షా ఒక దానికి ఇప్పటికీ చాలాసార్లు పర్యటన చేశారు, ఒక స్థావరాలు ఏర్పరిచి దానిపై ఒక కర్ణాటక యొక్క ఎన్నికలపై కేంద్రీకరించిన నేపథ్యంలో కూడా ప్రజలు ఒక రిజల్ట్ అయితే తీర్పు అయితే ఇచ్చారు. అది కూడా కాంగ్రెస్ వైపు ఇచ్చారు. ఎందుకంటే
ఇప్పటికే బీజేపీ మనం చూసుకున్నట్లయితే దానికి వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజల యొక్క విశ్వాసంతో ఇప్పటికే మా వైపు కాంగ్రెస్ వైపు ఉన్నారు. దానికి ఎగ్జాంపులే ఈ యొక్క ఘన విజయంకు ఒక అడుగులు వేస్తుంది కాంగ్రెస్ ఇప్పటికే కర్ణాటక ఎన్ని ఫలితాల్లో. అదే దిశగా మనం చూసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా మనం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమే అధికారంలోకి వస్తాం. అలా కేంద్రంలో కూడా లోక్సభ జరిగే లోక్సభలో కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్లోకి వస్తుంది. పునర్వైభవం ఎట్టి పరిస్థితులు మేము సంపాదించి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ధీమాగా వ్యక్తం చేసే మాటలు అయితే ప్రస్తుతం అయితే మనం వింటున్నాం. రాజుతో ప్రవీణ్ అమ్మని హైదరాబాద్.